RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలం కోరైతగూడ గ్రామంలో ప్రధాన రహదారిపై ఉన్న గుంతలలో సొంత ఖర్చులతో మొరం పోసి మానవత్వం చాటుకున్నారు. కొమరంభీం జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం 2005 మీడియా కన్వీనర్ నామని రాజలింగు గత కొంతకాలంగా ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను ఎవరు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు అధికారులకు చెప్పినా కూడా ఫలితం లేకపోయింది. ప్రధాన రహదారిపై ఉన్న మిషన్ భగీరథ పైప్ లీకేజీ కావడంతో నీరు నిల్వ చేరి గుంతక ఏర్పడి ప్రమాదాలు జరిగినవి. అత్యవసర పరిస్థితులలో అంబులెన్సులు కూడా ఊరిలోకి వెళ్లకూడదు. జిల్లా మీడియా కన్వీనర్ నామని రాజలింగు మొరం పోయించి మానవత్వం చాటుకున్నారు. మొరం పోయించినందుకు గ్రామ పటేళ్లు పెద్ద మనుషులు సమాచార హక్కు రక్షణ చట్టం మీడియా కన్వీనర్ నామని రాజలింగును అభినందించారు. ఊర్లో పెద్ద మనుషులు అన్నారు కానీ నీళ్లు ఇడిచేటందుకు మనిషి లేడు. మరి మనిషి కావాలంటే నన్ను ఉంచిళ్ళు. నీకు జీతం ఏమన్నా ఇస్తామన్నారు? జీతం నీకు జీతం ఏం లేదు. సర్పంచ్ గెలిచినాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. ఆయన ఇక ఎప్పుడు చేస్తాడు ఏం కథ. ఆయన గెలిచినాక సర్పంచ్ గెలిచినాక నీకేమన్నా ఇద్దామా అన్నాడు. జీతం ఏం లేదంటే ఒక నెల 2 నెలలు చేసిన ఆ పని. రోజు ఇడిచేది, పొద్దున సాయంత్రం ఇడిచేది, మంచిగా చూసుకునేది. ఇక తర్వాత ఇక నేను కూడా జీతం లేదు ఏం లేదా ఎవరు వచ్చి పట్టించుకుంటలేదు. ఈ ఎందుకు లొల్లిలోటారమన్నా నేను సపోకున్న నీళ్ళు మాత్రం పోతానే. ఈ పైపులలో ఎట్లా పోతానే అంటే ఇట్లా రోడ్డు మీదకి వెళ్ళి ఉండే కాబట్టి అవి అక్కడ పలిగింది. ఇక నీళ్ళు పోయి ఇక్కడ ఇంత నిరుగుంటుంది. ఇప్పుడు రోడ్లు మీ ఊర్లోకి వెహికల్ కూడా రాకుండా ఇక్కడ ఆగుతాను. ఒక 2-3 సార్లు బండ్లు కూడా పడ్డాయి. ఎక్కడ కింద పడ్డాయని తెలిసింది. పడ్డాలా కింద ఎవరన్నా? మొన్న పడ్డది ఆటో బోల్తా. సరే, ఇది ఎన్ని రోజుల నుంచి అయింది గుంత ఏర్పడి? ఇప్పుడు ఏమన్నా అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా రాకుండా ఉన్నది మీ ఊర్లకు. సో ఎవరు చెప్పినా ఎవరు మోసుకొని పోవాల్సి వస్తుంది మీకు. అధికారులకు ఎవరు చెప్పినా కూడా పట్టించుకుంటలేదు. సరే, ఇక్కడ గుంత ఏర్పడింది కదా, ఎవరైనా స్వచ్ఛందంగా మట్టి పోయడానికి ముందుకు వచ్చిరా? ఓకే.